ఓ 10,000 రూపాయలు పర్సులను జేబులను ఉంటే పైలంగా తిరుగుతాం. అవసరమైతే అప్పుడప్పుడు చేయి పెట్టి చూసుకుంటాం సుతా. ఓ 1,00,000 రూపాయలుంటే మంచిగా కవర్ల చుట్టి చేతులు పట్టుకుంటాం. జెప్పున పోయి ఇంట్లో పెట్టుడో లేకుంటే బ్యాంకులో వేసడో చేస్తాం. అంతే కదా మరి. ఇయాల రేపు రోజులు మంచిగా లేవు. మన లోకంలో మనముంటే మన పైసల లోకంలో కొందరు ఉంటారు. గీలు సుతా గసొంటి బాపతోళ్ళే. చిన్నగా బండి డిక్కి ఓపెన్ చేసిండు, అందులో కవర్ పెట్టిండు. ఇక జేబులకెళ్ళి ఫోన్ తీసి ఎవరికో కలిపి మాట్లాడుతుంటే గీ అన్న అటు పోయి అంతా చూసి ఇటు వచ్చిండు. మనోడు ఫోన్లో ముచ్చట పెట్టుకుంటే ఇటు రాగానే గీ మోతెవరు అటు వాయే. ఎవరన్నున్నరా ఏంది అంతా చూసుకొని వెనకకు మర్రి సీదా బండి కాడికొచ్చి నిలబడ్డాడు. సట్న డిక్కి లేపిండు, కవర్ గుంజిండు, రప్పున వెళ్ళిపోతుండు. అంత గీ కవర్లో ఏముందంటే బ్యాంకు లోపల 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగినది. మా బావమర్ది కొడుకు కళ్యాణ్ గారికి ఇచ్చాము. అతను డబ్బులు ఆ డిక్కీలో పెట్టడం జరిగింది. గదన్నట్టు 2 నిమిషాలల్లా 5 లక్షలు కొట్టేసిండ్రు. అదిగిన పట్ట పగటిలి. నిర్మల్లా గీ కాక 5 లక్షలు బ్యాంకులు ఇడిపించి అల్లుడయ్యే ఈయనకిస్తే బ్యాంకు సెల్లార్లున్న బండి డిక్కీలో పెట్టి ఫోన్ మాట్లాడుకుంటే ఇటొచ్చిండు. ఆల్రెడీ ఇదంతా కనిపెడుతున్న మనోళ్ళు చూస్తుండగా మాయం చేసిండ్రు అన్నట్టు. లబ్బ లబ్బ మొత్తుకుంటా ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుండ్రు సీసీ కెమెరాలో దొరికిన సినిమాను బట్టి. అంటే కోపం గాని ఎవ్వలన్నా గంత పైకం గిట్ల అందరు ముంగట డిక్కీలో పెడతారానే? ఓ కాళ్ళ పెట్టినా ఆన్నే ఉండాలి. అంతేగాని ఫోన్ బిజీలో ఈ సొంటకొస్తే 5 లక్షలు ఊడ్చుకపోయిర్రి. గింత లాపర్వా చేస్తే ఎట్లనే అన్నా నీ